తెలంగాణలో రైతుల పరిస్థితి దారుణం ఉన్నదుల్లా. ఓ దిక్కు సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే ఇంకో దిక్కు పండిన వంటను కొనే దిక్కు లేక అకాల వర్షాలకు రైతులు గోసపడే పరిస్థితి మోపైతున్నది. పాపం గీ రైతుల గోస ఎట్లున్నదో చూడురుల్లా. అయ్యో పాపం, ఈ అక్క బొమ్మనంగా ఏడుస్తున్నది కదా, చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తున్నది. మరి ఈమె గింతగానం ఎందుకు ఏడుస్తున్నదంటే 20 రోజుల సంధి వడ్లను కొనుగోలు చేయకపోయే వరకు అకాల వర్షానికి తడిసి వడ్లన్నీ ఆగమైనాయట. గందుకే ఇంతగానం దుఃఖపడుతున్నది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంచర ఊర్లుండే బొల్లం రామయ్య, చంద్రకళ అనే ఈ రైతులు 18 ఎకరాలల్లా వరి వండిచ్చిరట. 20 రోజుల కిందనే పొలం కోసి వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిరట. కాకుంటే వడ్లను కొనుగోలు చేయకపోవట్ల అకాల వర్షాలకు వడ్లన్నీ ఆగమవుతున్నాయని ఇట్లా ఏడుస్తుండే వరకు చూసినోళ్ళందరూ కూడా మస్తు బాధపడ్డారట. ఈ ముచ్చట్ల మాజీ మంత్రి హరీష్ రావు సుతం బగ్గనే గరానికి వచ్చిండు. రైతుల జీవితాల కాలం తెచ్చిన విపత్తు కాదు, కాంగ్రెస్ తెచ్చిన విపత్తు ఇది. మొద్దు నిద్రలో ఉన్న కాంగ్రెస్ పాలకులారా, రైతన్న గోస ఇకనైనా పట్టించుకోండ్రి, వారి కన్నీటి కష్టాలు తీర్చండి. ఎద్దేడ్చిన వ్యవసం రైతేడ్చిన రాజ్యం బాగుపడదని గుర్తు పెట్టుకోండి. మీ ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని, నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు. ఈ ముచ్చట గిట్లుంటే గిది చూడురి. సీఎం రేవంత్ అన్న సంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల సాగునీరు ఇయ్యాలనని రైతన్నలిట్ల రోడ్డెక్కిరు. ఏకంగా జూరాల ప్రాజెక్టు నడి రోడ్డు మీద ముండ్ల కంపలేసి నిరసన చేసిరు. దీంతోనే ఆ తొవ్వవోంటి బండ్లన్నీ ఎటువాటు ఆగిపోయినాయి. మా పంటలు ఎండిపోతున్నాయి కాబట్టి ఇప్పటికైనా జూరాల ఎడమ కాలువ నుంచి సాగునీళ్లు విడుదల చేయాలనని రైతులు ధర్నా చేసిరు. మరిగ నీళ్ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు అంటే హెలికాప్టర్ల తిరుగుడే కాదు, జర రైతుల గోసలు ఎట్లున్నాయో కూడా చూడుర్రి. అదే హెలికాప్టర్ల తిరుగుకుంటా ఎండిపోతున్న పంటలు చూసన్నా మాకు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.